విజయ్‌కి మంచి ఊపే తెచ్చిపెట్టినటువంటిది మాత్రం ఓ రకంగా స్టాలిన్‌ది జెప్పాలి. ఆహ్, మొట్టమొదటి ఊరేగింపు సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ప్రాణాలు కోల్పోవడానికి కారణం స్టాలిన్ ప్రభుత్వం. కావాలని తగిన సెక్యూరిటీ ఏర్పాటు జేయల. ఆ మరణాలను అడ్డం పెట్టి విజయ్‌ని వెంటాడింది, వేటాడింది. అతనికి ఎక్కడా పర్మిషన్ ఇవ్వల. అణచిపడేసే ప్రయత్నం చేసింది. అణువణువున అణచిపడే ప్రయత్నం చేసింది. మీటింగులు భారీ బహిరంగ సభలకు పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు ఆడిటోరియంలో మీటింగులు పెట్టుకో అంది. పెద్ద మీటింగులు పెట్టొద్దంది. రోడ్డు పక్కన మీటింగులు పెట్టొద్దంది. స్టాలిన్ పెట్టుకొచ్చాడు, ఉదయనిధి స్టాలిన్ పెట్టుకొచ్చాడు. వీళ్ళని పెట్టనివ్వల. అలాంటి వేధింపులు. దాంతోపాటు కేంద్రం వైపు నుంచి ఆ సెన్సారోళ్ళు అడ్డుపడిన జననాయకన్. ఇవన్నీ అణచివేత అన్నటువంటి ఫీలింగ్ అక్కడ ఉన్నటువంటి దళితుల్లో బాగా పెరిగింది. విజయ్ అభిమానుల్లో బాగా పెరిగింది. 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్లే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి ఓట్లేయించడమే ఇప్పుడు విజయానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్‌గా చూస్తే విజయ్ సంపూర్ణంగా ఒక్కడిగానే అధికారంలోకి వస్తాడా? లేదా జట్టుగా వస్తాడా? అది డీఎంకే నుంచి చీలి వచ్చేవాళ్ళ? లేదు ఏఐఏడీఎంకే కూటమిలో ఉన్నోళ్ళు ఎవరన్నా అటుకి మద్దతా? అది లేదా బీజేపీ మద్దతా? లేదా ఏఐఏడీఎంకే కూటమి ప్లస్ విజయ్ కలిసి ముందుకు సాగుతారా అన్నటువంటి చూడాల్సి ఉంది. ఓవరాల్‌గా అయితే ఘన విజయం అన్నటువంటిది పక్కాగా కనిపించింది. విజయ్‌కి అణచివేత నుంచి సాధించిన విజయం అని చెప్పాలి.